రెడీ 1 2 3 నాకో గుత్తి వంకాయ కూర మసాలా కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. డ్రై ఫ్రై చేసుకోవడానికి పెట్టిన వాటిని మిక్సీ పట్టుకుని ఇప్పుడు వంకాయలు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజాబాబాని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వంకాయ మసాలా కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పల్లీలు 3 స్పూన్లు, 4 ఎల్లుల్లిపాయలు, జీరా, ఉల్లిపాయ, జీడిపప్పు, కొబ్బరి, ధనియాలు, కొంచెం చింతపండు, 4 ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, ఉప్పు, పసుపు, కారం. ముందుగా పల్లీలు, ఇప్పుడు ధనియాలు, ఇప్పుడు కొంచెం జీడిపప్పు, ఇప్పుడు జీరా, 3 ఎండుమిరపకాయలు. ఈ జీలకర్రని ధనియాలని మాడనీయకుండా ఇలా కలుపుకుంటూ ద్వారగా వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి. ఈ వేడికి కొబ్బరి అయిపోతుంది. స్టవ్ ఆర్పేస్తున్నాం. ఈ వంకాయల్లో కండ్రెక్కకుండా 1 స్పూను సాల్ట్. ఇప్పుడు ఈ వంకాయని ఇక్కడ వరకు కట్ చేసుకొని ఆపోజిట్లో ఇలా కట్ చేసుకొని ఇలా 4 ముక్కలుగా ఈ ఉప్పు నీళ్ళలో వేస్తే కలర్ మారకుండా ఉంటుంది, కండ్రెక్కకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద కడాయి పెట్టుకొని 6-7 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయ కూర మసాలా కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నూనె వేడి పడిన తర్వాత ఈ వంకాయలని నిదానంగా ఇలా వేసుకోవాలి. ముందుగా డ్రై ఫ్రై చేసుకోవడానికి పెట్టిన వాటిని మిక్సీ పట్టుకుంటాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని 2 ఎండుమిరపకాయలు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1.5 స్పూన్ జీరా, కొంచెం కరివేపాకు. పోపు దినుసులు వేగిన తర్వాత మిర్చి, మిక్స్ తర్వాత ఆనియన్, ఉల్లిపాయ ఈ కలర్ వచ్చిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఈ నూనెలో వేసుకోవటం. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ సాల్ట్, కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం. వీటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తం మసాలా వేగిని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక చూడండి ఎలా వస్తుందో ఆయిల్ పైకి, ఆయిల్ వదిలేస్తుంది. ఇప్పుడు వంకాయలు, ఇప్పుడు కొంచెం వాటర్, ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనించుకుని దించేయటం.
ఫైనల్ టచింగ్ పైన కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీని చపాతీలోకి కానీ, పొరాటాలోకి కానీ, బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ తిని చాలా బాగుంటుంది తింటే. నేను చేసిన ఈ విధానాన్ని మీరు కూడా చేసి చూసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడటానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.